శ్రేష్టమైన ప్రతి ఈవి ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మీ కొరకు వస్తా ఉంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. మరి ఈరోజు మీ జీవితంలో మీకు ఏ ఈవి కావాలని మీరు వేచి ఉన్నారు, ఏ ఈవి కొరకు మీరు ప్రభు వైపు చూస్తున్నారు, ఆ ప్రతి శ్రేష్టమైన ఈవిని పరలోకములో నుంచి తండ్రి వల్ల మనందరికీ పంపబడును గాక. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏమి త్రుందుమా, త్రాగుదుమా, ధరించుకుందామా అని మీరు కృంగిపోవద్దు, చింతపడొద్దు. ఇదిగో మీ పరలోకపు తండ్రికి అవన్నీ కావాలని తెలియను. ఎవరికి తెలుసంట? పరలోకంలో తండ్రికి. కొన్నిసార్లు మన హృదయంలో ఏముందో కన్నా తండ్రికి తెలియకపోవచ్చు. మన ఎయిమ్స్, మన గోల్స్, మన ఉద్దేశాలు. మనమేమో మ్యాథ్స్ బాగా వచ్చి ఎంపీసీ చదువుదాం అనుకుంటే తండ్రి ఏమో బైపీసీ చదవమంటాడు. రే నువ్వు చదవాల్సిందిరా అంటాడు. అంటే మన స్థితి మన తండ్రికి తెలియకపోవచ్చేమో, కానీ ఇహలోక తండ్రికి, మన పరలోకపు తండ్రికి మనకేం కావాలో తెలుసు. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలలో ఇహలోక తండ్రి ప్రేమకు దూరమైన వారు ఉన్నారు. అంతేకాకుండా పరలోకపు తండ్రి యొద్ద నుండి ఈవులను పొందుకోలేకుండా ఉన్నారు. ఆశతో వచ్చారు, ప్రభు మిమ్మల్ని తోడుకుని వచ్చారు. మనం అనుకుంటే వచ్చేది కాదు, ఆయన ఎందుకో మిమ్మల్ని నడిపించారు. ఈరోజు ఆశతో ఆరోగ్యం ఇచ్చారు, అన్నీ అనుకూలపరిచారు, సన్నిధికి నడిపించారు. ఎందుకో తెలుసా? ఈ మాట నీకు వినిపించాలని. ఏ మాట అంటే, నీ తండ్రి నీకు శ్రేష్టమైన ఈవిని ఇవ్వబోతున్నాడు. ఈ మాట ఈరోజు ప్రభు చెప్పమన్నారు. శ్రేష్టమైన ఈవిని ఇవ్వబోతున్నారు. అది ఏ రూపంలో ఇవ్వబోతున్నాడో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న వాటి విషయంలో ఆయన శ్రేష్టమైన వాటిని ఇచ్చునుగాక.